అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన ఎవర్ గ్రీన్. ఎన్నిసార్లు అయినా వస్తాడు థియేటర్లో, ఎన్నిసార్లు వచ్చిన హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. దట్ ఈస్ కాల్డ్ పవన్ కళ్యాణ్ పవర్ స్ట్రోమ్. ఇది ఒక రీ రిలీజ్లా కాకుండా రాజకీయాలు హీట్ ఎక్కే మూమెంట్ అని అయితే చెప్పాలి. నిజంగా థియేటర్లో ఆయన మాట్లాడే ప్రతి మాట మన కోసం మాట్లాడుతున్నారు, మనతో మాట్లాడుతున్నారు అనే ఫీల్ అయితే వస్తుంది థియేటర్లో. నాకైతే ఒక్కొక్క డైలాగ్కి పిన్ టు పిన్ డైలాగ్ నాకే, అరే చేతగాని అదవా, చేతులు కట్టుకొని కూర్చున్నావు, నీకు ధైర్యం లేదా అని నీకే చెప్తున్నట్టుంది థియేటర్లో. నిజంగా సినిమా చూసిన ప్రతి ఒక్కడికి చొక్కా ఎగరేసుకొని మరి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆయనకి ఫ్యాన్ అయినందుకు గర్వపడుతున్నానని మాట్లాడుకునే ఇదిలా ఉంది సినిమాలో థియేటర్లో. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ ఏంటి అంటే, నీ రాష్ట్రం కోసం నువ్వేం బీకుతున్నావు, టీవీ ముందు కూర్చొని వాళ్ళు చెప్పే సొల్లు మాటలేని సొల్లు ముచ్చట్లేస్తున్నావు, నువ్వు మారితే నీ దేశం రాష్ట్రం కూడా మారుతుంది అని చెప్పారు. ఇదే మన ఆంధ్రాలో జరుగుతుంది, ఎగ్జాక్ట్గా జరుగుతుంది. ఆయన చెప్పేది కూడా అదే. ఒక్కసారి నీ గురించి ఆలోచించు, నీకు ఎవడొస్తే బాగుపడతాడు, ఒక కులం గురించో ఒక మతం గురించో కాదు అని అయితే సినిమాలో చూపించడం జరిగింది. ఇదే థింగ్ ఎగ్జాక్ట్గా రియల్గా జరుగుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అది ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవుతుందని నాకు అనిపించింది. బట్ మీ చూసే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, ఆలోచించి ఓటు వేయండి. ఓటు అనేది మన ఆయుధం. ప్రతి ఒక్కడికి చెప్తున్నా, ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆ ఓటుతోనే మన తలరాత మారుతుంది.